తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతోను ఆరాధించుటకును, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నటకును, వారిద్దరికీ మహిమ ఘనత ప్రభావములను కలుగ చేయడానికి మనము సంఘముగా చేరి దేవుని మహిమపరిచే వారమై ఉన్నాం. కాబట్టి మరి దేవుణ్ణి ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాం. ఇది బోర్డు కనపట్లేదని కంప్లైంట్ చేశారు, ఏదైతే రాస్తున్నాము. సో ఇలా పెట్టండి కెమెరా. సో చూసే వాళ్ళకి రికార్డ్ అది బోర్డు కనిపించట్లేదండి నేను చెప్పలేదండి. సో మన వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారు, ఫాలో చేస్తున్నారు. ప్రకటన గ్రంథం ఇలా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు అడిగారు, రిక్వెస్ట్ చేశారు, కెమెరా ఇలా పెట్టారండి, మీరు బోర్డు మీద రాసేది మాకేం కనపడలేదు. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి ఇప్పటివరకు? 5 అధ్యాయాలు ఆలోచించాం. ఏముంది 5 అధ్యాయంలో? ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకున్నట్లయితే, మొదటి అధ్యాయంలో ఏముంది? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఏముంది? ఒకటి పరిచయం. ఏంటి ఆ పరిచయం? తండ్రి నుండి, కుమారుని నుండి, పరిశుద్ధాత్మ నుండి ఏంటి 7 సంఘములకు ఏంటంట? శుభములు. పరిచయం అంటే 1వ అధ్యాయంలో పరిచయం ఉంది. ఏంటి ఆ పరిచయం? అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నుండి 7 సంఘాలకి, ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభములు. రెండవది యేసుక్రీస్తు యొక్క దర్శనం. యేసుక్రీస్తు యొక్క దర్శనము, విజన్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్, విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకొక బాగుందా? విజన్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని కూర్చున్నటువంటి దర్శనం మనకి 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 2 మరియు 3 అధ్యాయాల్లో ఏముందన్నమాట? 7 సంఘములకు, ఆసియాలో ఉన్న 7 సంఘాలకి యేసుక్రీస్తు రాసిన పత్రికలు. ఆసియాలో ఉన్న 7 సంఘములకు యేసుక్రీస్తు ఏం రాశారనమాట? యేసుక్రీస్తు రాసిన పత్రికలు. 2-3 అధ్యాయాలు. 4వ అధ్యాయంలో ఏముంది? 4th చాప్టర్లో 4వ అధ్యాయం ఉందన్నమాట. సింహాసనాసీనుడై ఉన్న యెహోవా దేవునికి, లేదా తండ్రైన దేవునికి ఘనత, మహిమ, ప్రభావము కలిగెను. లేదా సింహాసనాసనుడైన యెహోవా దేవునికి 24 పెద్దలు, కోట్లాది కొలది దూతలు ఏం చేస్తున్నారు? సాగిలపడి ఆయనను నమస్కరించి ఆయన ఏం చేస్తున్నారు అనమాట? మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, స్తుతించుచూ ఉన్నారు. 5వ అధ్యాయంలో అర్హమైన గొర్రెపిల్ల, అంటే ఎవరు? యేసుక్రీస్తు
యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పుటకు అర్హుడని ఎవరెవరు? 24 పెద్దలు మరియు కోట్ల కొలది దూతలు, 4 జీవులు ఏం చేస్తున్నారు? 24 పెద్దలు మరియు 4 జీవులు, కోట్ల కొలది దూతలు యేసుక్రీస్తును గొర్రెపిల్లకు మరియు దేవునికి ఘనత, మహిమ, ప్రభావములని కీర్తించుచుండిరి. అంటే ఇక్కడ 4వ అధ్యాయంలో యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నట్లు కనిపించింది. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, ఆయనతో పాటు తండ్రిని కూడా ఆరాధిస్తున్నారు. 4వ అధ్యాయంలో దేవుడు కనిపించాడు. సీన్ అంటే ఆ దర్శనంలో యేసు ప్రభు కనపడలేదు, ఎవరు మాత్రమే కనిపించారు అనమాట. యెహోవా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన చేతిలో ఏముందనమాట? 7 ముద్రల గల గ్రంథం ఉంది. ఆయన ఏం చేస్తారు అనమాట? 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దూతలు దేవుడిని పొగిడారు, స్తుతించారు, ఆరాధించారు. ఎక్కడ? 4వ. 5వ అధ్యాయంలో సీన్ ఏమవుతుంది అనమాట? అప్పుడు ఆ సింహాసనాసీనుడైన వాడి చేతిలో ఉన్న ఆ 7 ముద్రల గ్రంథమును విప్పుటకు ఎవరు యోగ్యుడని ఒక స్వరం వినపడినప్పుడు పెద్దలు ఏమంటున్నారనమాట? ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఉన్నాడు, అదిగో వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. అప్పుడు అందరూ ఆయనకి ఏం చేశారనమాట? సాష్టాంగపడి ఆయనను నమస్కరించారు, ఆయన ఆరాధించారు. ఆ తర్వాత ఆయన సింహాసనాసనుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నిలిచినప్పుడు కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు అందరూ కలిసి వాళ్ళిద్దరిని ఏం చేస్తున్నారనమాట? స్తుతిస్తున్నారు, మహిమపరిచారు, ఘనపరిచారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా సాగిలపడి. ఇది మనం 5వ అధ్యాయంలో చూసాం. కాబట్టి 5 అధ్యాయంలో ఏముందో ప్రకటన గ్రంథంలో ఇప్పుడు ఒక ఐడియా ఉండాలి. 1వ అధ్యాయంలో ఏముంది, 2, 3 అధ్యాయంలో ఏముంది, 4వ అధ్యాయంలో ఏముంది, 5వ అధ్యాయంలో ఏముంది. ఇప్పుడు నెక్స్ట్ 6వ అధ్యాయం, 6th చాప్టర్. 6వ అధ్యాయం, 6th చాప్టర్. సిక్స్త్ చాప్టర్, 6వ అధ్యాయం. టైటిల్ ఏం రాస్తున్నారంటే ఇలా 6 ముద్రలు గల గ్రంథము విప్పబడెను. 6 ముద్రలు గల గ్రంథము విప్పబడెను. 6 seals opened. 6 ముద్రలు ఉన్నటువంటి ఆ గ్రంథము విప్పబడడం. సో 6వ అధ్యాయంలో సారీ 7 ముద్రలు కదా, 7 ముద్రలు. కానీ ఎన్ని ముద్రలు విప్పబడ్డాయి? 6 ముద్రలు విప్పబడెను. 6 ముద్రలు విప్పబడెను. సో 7వ ముద్ర తర్వాత విప్పడం జరుగుతుంది. 6వ అధ్యాయంలో 6 ముద్రలే విప్పబడుతూ ఉన్నాయి. బట్ వాస్తవానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి గ్రంథానికి? 7 ముద్రలు ఉన్నాయి. కానీ 6వ అధ్యాయంలో ఎన్ని ముద్రలు విప్పబడుతూ ఉన్నాయి? 6 ముద్రలే విప్పబడుతూ ఉన్నాయి. సో ఆ 6 ముద్రలు విప్పబడినప్పుడు ఏముందో చూద్దాం. అంతకంటే ముందుగా దేవుని తీర్పు ఒకటి అవిశ్వాసులైన యూదుల మీద, మరియు క్రూరమైన రోమా సామ్రాజ్యము మీద.
ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క తీర్పు, దేవుని తీర్పు అంటే శిక్ష, దేవుని శిక్ష ఇద్దరి మీదకి రాబోతుంది. ఎవరెవరు? ఒకటి అవిశ్వాసులైన యూదుల మీద, రెండు క్రూరమైన రోమ సామ్రాజ్యం మీద, రోమియుల మీద. ఎందుకు? క్రైస్తవులను హింసించిన వారు, క్రైస్తవులను హింసించినందుకు. సో క్రైస్తవులను హింసించినందుకు దేవుని తీర్పు. క్రైస్తవులను హింసించినందుకు దేవుని తీర్పు అన్న. ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే క్రైస్తవులను హింసించినటువంటి వారికి ఎలాంటి శిక్ష, ఎలాంటి తీర్పు జరగబోతుందో చెబుతూ హింస పొందిన వారికి ఆదరణ కలుగజేస్తుంది. సో ప్రకటన గ్రంథం చదివేటువంటి వాళ్ళకి ఇది ఇప్పుడున్న క్రైస్తవులకు రాయబడిందా, మొదటి శతాబ్దంలో శ్రమల్లో ఉన్న క్రైస్తవులకు రాయబడిందా? ఇప్పుడున్న క్రైస్తవుల్ని దృష్టిలో పెట్టుకొని రాయబడలేదు. కాబట్టి అది ఫస్ట్ సెంచరీలో శ్రమలు పొందిన క్రైస్తవులకి ప్రకటన గ్రంథం. ఎందుకంటే అప్పుడు వాళ్ళు యూదుల ద్వారా శ్రమలు అనుభవిస్తున్నారు, రోమిల ద్వారా శ్రమలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు హతసాక్షులయ్యారు, కొట్టి చంపుతున్నారు వాళ్ళని, సింహాల బోన్లో వేస్తున్నారు, వాళ్ళని కాల్ చేస్తున్నారు, దహించేస్తున్నారు, సజీవ దహనం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు మొరపెట్టారు, ఏమని? ప్రభువా, దేవా, ఎందాక తీర్పు తీర్చవు? అప్పుడు ఆయన అవిశ్వాసులైనటువంటి యూదులను, ఎవరైతే క్రైస్తవులను హింసిస్తున్నారో ఆ అవిశ్వాసులైన యూదులకు ఎలాంటి తీర్పు చెప్పాడు, రోమిలకు ఎలాంటి తీర్పు చెప్పాడు. అప్పుడు అవిశ్వాసులైన యూదుల మీద తీర్పు 6 నుండి 11 అధ్యాయాలు. 6 నుండి 11 అధ్యాయంలో అవిశ్వాసులైనటువంటి యూదులకి ఎటువంటి తీర్పో చెప్పాడు. అలాగే 12 నుంచి 18 అధ్యాయం, 18 మళ్ళీ చెప్తాను. 12 నుండి క్రూరమైన రోమా సామ్రాజ్యానికి ఎటువంటి తీర్పు చెప్పాడు. వాడు ఉందా? సో కాబట్టి మనకి ఇప్పుడు 6 నుండి చూసేటువంటి అధ్యాయాలు, 6 నుండి 11 అధ్యాయాల వరకు కూడా మన ఫోకస్ అంతా ఎవరి మీద? అవిశ్వాసులైన యూదులు. అవిశ్వాసులైన యూదులను దేవుడు ఎలా శిక్షించబోతున్నాడో దాన్ని ప్రవచనం ద్వారా తెలియజేస్తున్నాడు. సో ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడిందని చెప్పి మనం ఆలోచించాం. క్రీస్తు శకం 68 మధ్యలో రాయబడింది. అప్పుడు యూదులకు శిక్ష ఎప్పుడు కలిగిందంటే క్రీస్తు శకం 70. అవిశ్వాసులైనటువంటి యూదులను దేవుడు ఎలా శిక్షించబోతున్నాడో, వాళ్ళకి శిక్ష క్రీస్తు శకం 70లో కలిగిపోతున్నారు. ఎవరికి? తర్వాత రోమా సామ్రాజ్యాన్ని ఏమో క్రీస్తు శకం 300 లోపల రోమా సామ్రాజ్యాన్ని ఏం చేస్తారు అన్నమాట? అంతమొందిస్తారు. ఓకే, అదే ప్రకటన గ్రంథం. ఇప్పుడు కాలానికి ప్రకటన గ్రంథాన్ని ఏం చేయకూడదు? పోల్చుకోకూడదు, కంపేర్ చేసుకోకూడదు. అది ఒకటి తెలిస్తే అప్పుడు అర్థం అవుతుంది. చాలా మంది ప్రకటన గ్రంథాన్ని ఫ్యూచర్కి ఊహించుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 95% ఆల్రెడీ ఏమైంది? ఫినిష్డ్. మనం జరిగిపోయిన దాన్ని ఏం చేస్తున్నాం? చదువుతున్నాం. జరగాల్సిన దాన్ని చదవట్లే. ప్రకటన గ్రంథం ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని మనం చరిత్రగా చూస్తాం. అది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ.
లేకపోతే ఇవి ఫ్యూచర్ కి పోల్చుకున్నాం అనుకో మ్యాచ్ కాదన్నమాట. చూద్దాం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలకి ఏం రాసుకుంటారంటే, నాలుగు గుర్రములు నాలుగు గుర్రములు 4 horses and their riders. 4 horses and their riders. చదవండి 1-2 వచనాలు చదవండి. మొదటిగా ఆ గొర్రె పిల్ల ఆ, ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు ఆ, నేను చూడగా ఉమ్, ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఆ, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఉమ్, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. ఉమ్, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. ఉమ్, అతడు జయించుటకు బయలువెళ్ళాను. ఉమ్. ఓకే, సో అక్కడ మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా, మొదటి ముద్ర విప్పబడెను. మొదటి ముద్ర విప్పబడెను. అప్పుడు మొదటి ముద్ర విప్పగానే ఏం కనిపించింది? తెల్లని గుర్రము కనబడెను. తెల్లని గుర్రము. తెల్లని గుర్రము. ఆ తెల్లని గుర్రం మీద ఎవరున్నాడంట? ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. జయశాలిగా బయలు వెళ్ళాను. ఓకే, సో మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం కనపడింది. ఆ తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకొని వాడు ఏం చేస్తున్నాడు? జయిస్తూ పోతూ ఉన్నాడు. నెక్స్ట్ 6వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు. 6వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు ఏముంది? చదవండి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు ఆ, రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. ఆ, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళాను. ఉమ్, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఆ, ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. ఆ, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఉమ్. ఎర్రని గుర్రం, తెల్లని గుర్రము. నెక్స్ట్ 2వ ముద్ర పెట్టినప్పుడు ఎర్రని గుర్రం. నెక్స్ట్ 3వది 5 నుంచి 6. 5 నుంచి 6. 3వ ముద్ర విప్పబడింది. చదవండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు ఆ, రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. ఆ, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేది. నల్లని గుర్రం, బ్లాక్ హార్స్. నల్లని గుర్రం. నెక్స్ట్ 7 నుండి 8. 7 నుండి 8. చదువు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు ఆ, రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఆ, అప్పుడు నేను చూడగా ఉమ్, ఇదిగో ఉమ్. పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడేది. ఆ. ఏ గుర్రం అంట?
పాండుర వర్ణము 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 పాండుర వర్ణము ఇంగ్లీష్ లో ఏముంది? నాలుగవ ముద్ర ఏలా పేల్ పాండుర వర్ణము గల గుర్రము పేల్ హార్స్. అంటే ఏ రంగది? గ్రేలో వస్తుంది అనుకుంటా, కొంచెం గ్రే గ్రీన్ గ్రీన్ అండ్ వైట్, సో రెండు మిక్స్ అయిపోయి లైట్ కలర్ పేల్. పాండుర వర్ణము గల గుర్రం పేల్ హార్స్. ఇలా ఫస్ట్ 4 ముద్రలు చూద్దాం. ఓకే, ఏదో 6వ అధ్యాయం 1 నుండి 8 వరకు 4 గుర్రాలు. ఈ 4 గుర్రాలు ఏంటంటే వీటిని ఒక్కొక్క దాన్ని విడమర్చి తీసుకుంటే కన్నా అవిశ్వాసులైన యూదుల్ని దేవుడు శిక్షించాలి. ఓకే, ఎలా శిక్షిస్తాడో చెప్తున్నాడు. ఎలా శిక్షిస్తాడు? by which he would bring judgment upon the Jerusalem. By which God brings judgment upon Jerusalem. యెరూషలేమును దేవుడు నాశనం చేస్తాడు. ఎలా నాశనం చేస్తాడు? వేటి ద్వారా యెరూషలేమును దేవుడు నాశనం చేస్తాడో 4 ముద్రల ద్వారా చెప్పాడు. ఓకే, ఇప్పుడు నాశనం చేయాలంటే ఎలా నాశనం చేస్తాడు? 4 గుర్రాల ద్వారా నాశనం చేస్తాడు. తెల్లని గుర్రం ద్వారా నాశనం చేస్తాడు, ఎర్రని గుర్రం ద్వారా నాశనం చేస్తాడు, నల్లని గుర్రం ద్వారా నాశనం చేస్తాడు, పాండుర వర్ణం గల గుర్రం ద్వారా నాశనం చేస్తాడు. ఎందుకంటే యెరూషలేము యూదులకి ఏంటి? కేంద్రం. యెరూషలేము యూదులకి కేంద్రం. అక్కడే యెరూషలేము దేవాలయం ఉంది. నిత్యము బలులు అర్పించబడుతున్నాయి. యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. యూదులందరూ కూడా, అవిశ్వాసమైన యూదులందరూ పాత నిబంధనని అనుసరిస్తున్నారు. యేసుక్రీస్తుని ఏం చేశారు? సంపూర్ణంగా ధిక్కరించేశారు, నిర్లక్ష్యం చేశారు. యేసుక్రీస్తుని విశ్వసించడం లేదు. అంత మాత్రమే కాకుండా క్రీస్తును వెంబడిస్తున్న క్రీస్తు యొక్క శిష్యులను ఏం చేస్తున్నారు? వెంబడించి హింసిస్తూ సంఘాల్లో చొరబడి వాళ్ళని ఏం చేస్తున్నారు అనమాట? ఈడ్చుకుపోతున్నారు. పౌలు అదే చేశారు కదా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఇంటింటా చొచ్చి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? స్త్రీలనేమి పురుషులనేమి బంధించి చెరసాల్లో వేస్తూ చంపుతున్నారు. దీనికి యెరూషలేము సెంటర్గా ఉంది. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అవిశ్వాసులైన యూదులకు బలం ఏది? యెరూషలేము దేవాలయం. ఆ దేవాలయమే లేకుండా చేస్తాను. దేవాలయం నాశనం చేస్తాను. యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసింది ఎవరు? దేవుడే దాన్ని నాశనం చేశాడు. ఎలా నాశనం చేస్తాడో చెప్పాడు అనమాట. ఏంటివి? తెల్లని గుర్రం, ఈ నల్లని గుర్రం, ఇవన్నీ ఏంటో చూద్దాం. ఓకే, రైట్. The white horse represents military conquest. తెల్లని గుర్రం అంటే మిలిటరీ కాన్క్వెస్ట్. అంటే సైన్యము ముట్టడి వేయటం ద్వారా. మిలిటరీ కాన్క్వెస్ట్ అంటే
సైన్యము ముట్టడి వేయును. ముట్టడి వేయడం అంటే గిన సైన్యం ఫస్ట్ ఒక దేశం మీద లేదా ఒక పట్టణం మీద యుద్ధంకి వెళ్ళాలంటే సైన్యం ఏం చేస్తారనమాట, ఆ ఊరికి దగ్గరలో చుట్టూ ఏం చేస్తారనమాట, సీజ్ చేస్తారు. పట్టణాన్ని ఏం చేస్తారనమాట, సీజ్ చేస్తారు. సీజ్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతాయి, బయట నుంచి ఏవి రావు, నీళ్లు కానీ, ఆహారం కానీ, చేపలు కానీ, మాంసం కానీ, గింజలు కానీ, ఆహారం ఏమవుతుంది అన్నమాట, స్టాక్ పంపించరు. ఇప్పుడు ఏ ఊరైనా సరే ఇంకొక దీని మీద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఉంటాయి కదా. సో కంప్లీట్ గా ఇంపోర్ట్ ఏమవుతుంది, ఆగిపోతుంది. అంటే ఆహార పదార్థాలు ఊర్లోకి రావు. సో కాబట్టి యెరూషలేము చుట్టూ ఫస్ట్ ఏం చేస్తారన్నమాట, ఇది యెరూషలేము అనుకున్నాం. సో యెరూషలేము చుట్టూ ఏం చేస్తారన్నమాట, కాన్క్వెస్ట్, మిలిటరీ కాన్క్వెస్ట్ అన్నమాట, ముట్టడి వేయటం. సో చుట్టూ ముట్టడి వేస్తారు యెరూషలేము చుట్టూ. సో ఇది దేవాలయం, ఇది యెరూషలేము అనుకుంటే యెరూషలేము చుట్టూ శత్రువులు ముట్టడి వేస్తారు. దాన్ని మిలిటరీ కాన్క్వెస్ట్ అంటారు. అష్షూరుని నాశనం చేసేటప్పుడు కూడా దేవుడు అష్షూరుని తీర్పు తీర్చేటప్పుడు కూడా ఇలాంటి పదజాలాలే, ఇలాంటి లాంగ్వేజే వాడబడ్డం జరిగింది. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. యెషయా 10వ అధ్యాయం, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. చలో. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, గొల్ల పెట్టుటకును, నిధులలో తొప్పించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను కూర్చి వారి ఆజ్ఞాపించదను. అయితే అతడు బలాజ్ఞపరుడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలనని చాలా జనములను నిర్మూలయు చేయవలనని అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు, నా యతిపతులందరూ మహారాజులు కారా, కల్లో కన్నేమిషు వలె నుండలేదా, హమాతు అద్భుత వలె నుండలేదా, షోమ్రోను ధనుస్కుల వలె నుండలేదా, విగ్రహములను పూజించు రాజ్యములు నా సో అక్కడ అష్షూరుని దేవుడు ఏం చేస్తాడు, అష్షూరు మీదకి తీర్పులు రప్పించేటప్పుడు వాడినటువంటి స్టైల్ అన్నమాట. అంటే ఇది ప్రకటన గ్రంథంలో తెల్లని గుర్రం అంటే మిలిటరీ కాన్క్వెస్ట్. మొత్తం యెరూషలేము చుట్టూ ఏం చేస్తారంట, వాళ్ళు ముట్టడి వేస్తారు. నెక్స్ట్ రెండోది ఎర్రని గుర్రం. ఓకే, ఎర్రని గుర్రం represents civil war. Represents civil war. Civil war అంటే అంతర్గత యుద్ధం అంటారు. సివిల్ వార్ అంటే ఇంటర్నల్ వార్, వాళ్ళే కొట్టుకుని చావడం. సివిల్ వార్ అంటే వాళ్ళే మనుషులు ఒకరినొకరు ఎప్పుడైతే ఆహారం ఇవన్నీ సీజ్ అవుతుందో లోపల వాళ్ళ మధ్యలోనే ఏమవుతారు అనమాట, ఆహారం కోసం ఏం చేస్తారు, ఒకరొకరు కొట్టుకుంటారు. నాకు కావాలి. కోవిడ్ టైంలో మనం చూసాం కదా, పాల ప్యాకెట్ల కోసం, ఫ్రీగా ఇచ్చే పాల ప్యాకెట్ల కోసం ఒకరినొకరు కొట్టుకొని మాకు కావాలి, వాళ్ళే కొట్టుకుని చావడం. దాన్ని సివిల్ వార్ అంటారు. సో ఎర్రని గుర్రం వచ్చేసి రిప్రజెంట్స్ సివిల్ వార్. సో దీన్ని ఈజిప్ట్ మీదకి, ఐగుప్తు దేశం మీదకి కూడా ఒక సివిల్ వార్ రప్పించాడు దేవుడు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1.
యెషయా 19వ అధ్యాయం 1 నుండి 4. చదవండి. యెహోవా వేగముగా ఆ, మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఉమ్, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని ఆ. కలవరపడును. ఉమ్, ఐగుప్తుల గుండె కరుగుచున్నది. ఉమ్. నేను ఐగుప్తుల మీదికి ఐగుప్తీయుల మీదికి ఐగుప్తులను రేపెదను. అంటే ఏంటి? ఆ, ఎవరో కాదు, వాళ్ళ మీదకి వాళ్ళ మీదనే వాళ్ళని వాళ్ళ మీదకే రప్పిస్తారు. ఐగుప్తుల మీదకి ఐగుప్తుల్ని రేపెదను. ఆ, సహోదరుల మీదికి సహోదరులు, సహోదరుల మీదకి సహోదరులు. సో ఇంటర్నల్ వాళ్ళ మధ్యలోనే. ఆ, పొరుగువారి మీదికి పొరుగువారు, పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు. పట్టణములో పట్టణము యుద్ధము చేయును, ఆ, రాజ్యములో రాజ్యము యుద్ధము చేయును. ఆ, ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును. ఆ, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను. ఆ. కావున వారి విగ్రహముల యొద్దకును గోనుగు వారి యొద్దకును కర్ణ పిశాచి గల వారి యొద్దకును సోద గాండ్రము యొద్దకును విచారింప వెళ్ళెదరు. రైట్. సో ఇప్పుడు ఒకటి మిలిటరీ కాన్క్వెస్ట్, రెండోది సివిల్ వార్. అంటే అంతర్గత యుద్ధములు, ఇంటర్నల్, వాళ్ళ మీద వాళ్ళే. సహోదరుల మీదకి సహోదరులే, పొరుగు వారి మీదకి పొరుగు వారే, రాజ్యం మీదకి రాజ్యం, అంటే వాళ్ళ రాజ్యమే, వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళే ఒకరి మీదకి ఒకరు. దాన్ని సివిల్ వార్ అంటారు. మూడోది ఏ గుర్రం? నల్లని గుర్రం. సో నల్లని గుర్రం రిప్రజెంట్స్ ఫ్యామిన్. నల్లని గుర్రం రిప్రజెంట్స్ ఫ్యామిన్. ఫ్యామిన్ అంటే కరువు. అంటే యెరూషలేముని ఎలా నాశనం చేస్తారంటే, మొదట మిలిటరీ సైన్యముల చేత ముట్టడి వేయిస్తాడు, అంతర్గత యుద్ధాలు పుట్టిస్తాడు, తర్వాత ఆ దేశం మీదకి, ఆ యెరూషలేము మీదకి కరువు రప్పిస్తాడు. సో ఇక కరువు అంటే ఏంటి? ఇక మిలిటరీ కాన్క్వెస్ట్ ఏమి రానివ్వరు కదా. ఎప్పుడైతే సీజ్ అయిపోయిందో, సీజ్ చేయగానే పట్టణాన్ని సీజ్ చేస్తే ఇంకా ఆహార వస్తువులు ఉన్నవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు? ఇంకా కరువు వచ్చినప్పుడు ఒకరికొకరు కొట్టుకుంటారు. పాత నిబంధనలో యిర్మీయా 14వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు చూసినట్లయితే, ఇశ్రాయేలు మీదనే ఇంకొక కరువు రప్పించాడు. ఆ కాలంలో ఉండగానే ఇశ్రాయేలు మీద ఇలాంటి శిక్షను దేవుడు రప్పించాడు. దేవుడే తన ప్రజల మీదకి శిక్ష రప్పించబోతున్నాడు. అంటే యూదుల్ని క్రైస్తవులు హింసించారు, ఇప్పుడు యూదులకు ఏం కలుగుతా ఉంది? శిక్ష. ఒకసారి చూడండి, యిర్మీయా 14వ అధ్యాయం 11 నుంచి 12. మరి యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను, క్షామం అంటే కరువు, క్షామము, తెగులు వలనను వారి నాశనము చేసేదను. ఖడ్గము వలన, క్షామము వలన, తర్వాత తెగులు, ప్లేగ్స్, తెగులు. అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుల మీదకి ఎలాంటి శిక్షణ ఇస్తాడు? ఖడ్గం, క్షామం, తెగులు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? క్రైస్తవులైనటువంటి క్రైస్తవులు హింసిస్తున్న అవిశ్వాసులైనటువంటి యూదుల్ని, వాళ్ళ నివాసం ఉన్నటువంటి యెరూషలేముని కూడా నేనేం చేస్తాను? శిక్షిస్తాను. ఎలా? వాళ్ళల్లోనే యుద్ధములు పుట్టిస్తాను, వాళ్ళకి కరువును కలుగజేస్తాను, క్షామము పుట్టిస్తాను. క్షామము. నెక్స్ట్ నాలుగో గుర్రం ఏంటి?
4వ గుర్రం వచ్చేసి డెత్, మరణం. మరణం అనే తెగులు. కోవిడ్ అదొక తెగులు. కోవిడ్ ఇంగ్లీష్లో కోవిడ్ అని అన్నా కానీ యాక్చువల్ వాస్తవం చెప్పాలంటే కోవిడ్ అనేది ఏంటన్నమాట తెగులు. ఎంతమంది చచ్చిపోయారు ఆ తెగులుకి? ఒకప్పుడు కలరా అనేటువంటి తెగులుకి లక్షల మంది చచ్చిపోయారు. 1970s ఆ టైంలో లక్షల మంది చచ్చిపోయారు. అలా కోవిడ్ ద్వారా లక్షల మంది చచ్చిపోయారు. తెగులు అన్నమాట. అలాంటి తెగుళ్ళు పుట్టిస్తా. ఆ తెగులు వల్ల ఏం జరుగుతుంది అనమాట? మరణం. యెహెజ్కేలు 5వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు 5వ అధ్యాయం 17వ వచనం. ఈ ప్రకారం నేను నీ మీదికి క్షేమమును దుష్ట మృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగజేయను. తెగులును ప్రాణహానియు నీకు కలుగును. తెగులును ప్రాణహానిని నీకు కలుగును. 6:12 అదే యెహెజ్కేలు 6వ అధ్యాయం 12వ వచనం. దూరంలో ఉన్నవారు తెగులు చేత చత్తురు. దూరం ఉన్నవారు తెగులు చేత చత్తురు. దగ్గర ఉన్నవారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ముట్టడి అంటే క్షామం. ఎప్పుడైతే సీజ్ అవుతుందో కరువు, క్షామం. తెగులు ద్వారా మరణం, ఖడ్గము. సో ఇక్కడ ముట్టడి వేశారు. ఎప్పుడైతే ముట్టడి వేస్తారో కరువు ఏర్పడుతుంది. కరువు ఏర్పడగానే వాళ్ళల్లో అంతర్గత యుద్ధాలు వస్తాయి. ఎప్పుడైతే అంతర్గత యుద్ధాలు ఎక్కువ అవుతాయో, కరువు ఎక్కువ అవుతుందో, ఆహారం లేక ఏం ఏర్పడుతుంది అనమాట? చావు. అంత కష్టం. ఒకరినొకరు చంపుకుని తింటారు. లిటరల్ గా మనిషి చంపుకున్నారు. ఒక మనిషి బతకడం కోసం ఇంకొక మనిషిని చంపి తిన్నారు. నిజంగా జరిగిందట. చరిత్రకారులు చెప్తారు. అంత భయంకరమైన హింస దేవుడు రప్పించాడు, శిక్షను రప్పించాడు. ఎవరి మీదకి? అవిశ్వాసులైన. ఎందుకంటే క్రైస్తవులందరూ యెరూషలేము నుంచి బయటకు వచ్చేసారు. చెదిరిపోయారు కదా. సంఘం ఏమైపోయింది అనమాట? చెదిరిపోయింది. గొప్ప హింస కలిగినంత వలన సంఘం ఏమైపోయింది? చెదిరిపోయింది. అప్పుడు ఇక పారిపోయారు. క్రైస్తవులు చంపారు, పారిపోయారు. ఇక ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటూ యూదులే క్రైస్తవులు మేము తరగేశాము. అప్పుడు దేవుడు యెరూషలేము మీదకి ఏం రప్పించాడు అనమాట? సో ఇక్కడ దీనికి ఏం రాసుకుంటారంటే ఒక సెంటెన్స్, మెనీ దీస్ థింగ్స్, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దీస్ థింగ్స్, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ these things, the fulfillment of these things during AD 67 to 70. క్రీస్తు శకం 67 నుండి 70 మధ్యలో ఇవన్నీ కూడా నెరవేరినవి. ఎవరు చెప్తున్నారంటే దీన్ని జోసిఫస్ తన బుక్ లో ఇవన్నీ కూడా ఏమయ్యాయి అన్నమాట? నెరవేరాయి. సో జోసిఫస్ అని ఆయన ఇస్ ఎ ఫేమస్ హిస్టారికల్ బైబిల్ హిస్టారియన్ అన్నమాట. ఆయన చాలా వరకు రీసెర్చ్ చేసి, కంపారిజన్ చేసి, ఎందుకంటే చాలా మంది స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ అందరూ కూడా జోసిఫస్ రాసినటువంటి బుక్ మీద ఆధారపడతారు. ఎందుకంటే ఆయన అన్ని సత్యమే రాశాడు, నిజమే చెప్పాడు. కంపేర్ చేసి, ఎంక్వైరీ చేసి, రీసెర్చ్ చేసి బుక్ రాశాడు జోసిఫస్ బుక్. ఆ జోసిఫస్ బుక్ ప్రకారం ఇక్కడ చెప్పబడినటువంటి
ఇవన్నీ కూడా యెరూషలేము మీదికి జరగబోయేటివన్నీ కూడా క్రీస్తు శకం 67 నుంచి 70 మధ్యలో జరిగాయి. ఇంకోటి ఏం రాసుకున్నారంటే Jesus also prophesied about these things in Matthew chapter 24. Matthew 24th chapter. యేసుక్రీస్తు 24 మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రవచనాలే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినవి. అంటే యేసుక్రీస్తు ముందే ఏం చెప్పాడనమాట, యెరూషలేము ఇలా నాశనం అవుతుంది అని ముందే ఆయన ఏం చేశాడనమాట, ప్రవచించాడు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం రెండు సేమ్. యేసుక్రీస్తు చెప్పిందేమో యెరూషలేము నాశనం గురించి ఒక 40 సంవత్సరాల ముందు చెప్పాడు. ప్రకటన గ్రంథం ఏమేమో ఇంకొక 2-3 సంవత్సరాలు జరగబోతుందనగా ముందు చెప్పబడ్డాయి. యోహాన్ చెప్తుందేమో ఇంకో 2 years లో యెరూషలేము ఏమవుతుంది, నాశనం అవుతుంది. కానీ యేసుక్రీస్తు 40 సంవత్సరాల ముందే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రవచించిన 40 సంవత్సరాల తర్వాత నాశనం అవుతా ఉంది. అది నాశనం అయ్యేకి జస్ట్ 2 years బిఫోర్ యోహాను ప్రకటన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నారు. సేమ్ ఒకటే. చాలా మంది యేసుక్రీస్తు చెప్పిన 24వ అధ్యాయంలో ఉన్న సంగతుల్ని అంత్య దినాలకి పోల్చుకుంటున్నారు. యేసుక్రీస్తు చెప్పింది 2వ రాకడలో జరిగే అంత్య దినాల గురించి కాదు, యెరూషలేము యొక్క నాశనం, యెరూషలేము యొక్క అంత్య దినాల గురించి చెప్పాడు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే క్రీస్తు శకం 70లో రోమా చక్రవర్తి అయిన నీరో సంపూర్ణంగా యెరూషలేమును ఏం చేశాడు, నాశనం చేశాడు, కాల్చేశాడు. యెరూషలేము అలా కాల్చబడుతూ ఉంటే తాను ద్రాక్షరసం తాగుతూ ఎంటర్టైన్ చేశాడు. ఇట్స్ హిస్టరీ, చరిత్ర. సో దాన్నే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అంటే ఎలా నాశనం చేస్తాడు దేవుడు, ఎలా యెరూషలేముని శిక్ష విధిస్తాడో 4 గుర్రాల ద్వారా తెలియజేశాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వై రీజన్. ఫిఫ్త్ సీల్, 4 ముద్రలు అయిపోయినాయి కదా. బి పాయింట్ ఏం రాసుకుంటారంటే పాయింట్ ఒకసారి 9వ వచనం చదువు. ఆయన 8 వచనాలు చదివేసాం కదా ప్రకటన గ్రంథం. 8 వచనాలు చదివాం. 6వ అధ్యాయం 1 నుండి 8 అయిపోయింది. ఇప్పుడు 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసింది. కేకలు. సో ఎవరు కేకలు వేస్తున్నారు? హతసాక్షుల కేకలు. హతసాక్షుల కేకలు. 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. హతసాక్షుల కేకలు. తర్వాత 5వ ముద్ర విప్పబడెను. 5వ ముద్ర విప్పబడెను. 6వ అధ్యాయం 9 నుండి 10.
హతసాక్షులు అంటే ఎవరు? అక్కడే చెప్పారు ఏమని, వాక్యము నిమిత్తం, వాక్యము నిమిత్తము మరియు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం సాక్ష్యం. ఎవరు గురించిన సాక్ష్యం? వాళ్ళు యేసు క్రీస్తును గూర్చి వాళ్ళు ఏమి ఇచ్చారన్నమాట, సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారు అత సాక్షులు అంటే వాక్యము నిమిత్తము యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యము చెప్పుట వలన ఏమైనా వాళ్ళు వధించబడ్డారు. వధించబడ్డారంటే రియల్ గా వాళ్ళు ఏం చేయబడ్డారు అన్నమాట, చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, సిలువలు చంపారు, కాల్చి చంపారు, సింహాలకు ఆహారం చేశారు. ఇప్పుడు ఇది ప్రకటన గ్రంథం మనకే కదా. ఈ జనరేషన్ ఉన్న వాళ్ళు యేసు ప్రభు కోసం, వాక్యం కోసం తెగ చచ్చిపోతున్నారు కదా. మనకి కాదు ఇది, అసలు ఇది మనకి పోల్చుకోవడానికి మనం అర్హులమే. వాళ్ళు ఆ మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు కొరకు, వాక్యము కొరకు వధించబడ్డారు. వాళ్ళ రక్తం ఏం చేస్తుందంట, బలిపీఠము క్రింద చూచి తిని. వాళ్ళ రక్తం ఎక్కడ ఉందంట, బలిపీఠం క్రింద. అంటే అప్పుడు ఇప్పుడు బలిపీఠం అనగానే ఎవరు గుర్తుకొస్తారు? యూదులు. యూదులు బలులు అర్పిస్తున్నారు. యూదులు బలులు అర్పించేటప్పుడు ఆ బలి వధింపబడిన గొర్రెలు వధిస్తారు కదా, ఆ రక్తం ఏమవుతుందంటే కొంచెం బలిపీఠం క్రిందకి వెళ్తుంది. దాన్ని యాక్చువల్లీ లేవియా కాండంలో రెఫరెన్స్ గా వాడడం జరిగింది. లేవియా కాండంలో ఉన్న దాన్ని అక్కడ చెప్పారు. యాక్చువల్లీ ఒకసారి చూద్దాం. లేవియా కాండం 4వ అధ్యాయం 7వ వచనం. సో ఇక్కడ బలిపీఠం కింద రక్తం, బలిపీఠం కింద ఉందట. అది మనకి రెఫరెన్స్ 4:7 కనిపిస్తుంది. 4వ వచనంలో అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తముతో కొంచెము చెమిరి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్త శేషమంతయు పోయవలెను. దహన బలిపీఠము క్రింద ఆ రక్త శేషం అంతటిని ఏం చేయాలంట, పోయాలి. శేషం ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన రక్తాన్ని ఏం చేస్తారంటే ప్రోక్షించిన తర్వాత బలిపీఠం క్రింద పోసేసారు. ఇప్పుడు ఆ శేషము, ఆ రక్త అంటే ఇప్పుడు వధింపబడిన వారిని ఆ రక్తానికి కంపేర్ చేస్తున్నారు ప్రకటన గ్రంథంలో. శేషము అంటే యూదుల నుండి ప్రత్యేకించబడిన వారు, క్రైస్తవులైన వారు, యేసు ప్రభు యొక్క శిష్యులు అన్నమాట వారు. ఆ శేషం అంటే ఎవరన్నమాట, ఆ రక్తం బలిపీఠ కింద పోస్తారు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆ రక్తం ఎవరంటే యేసుక్రీస్తు కొరకు వధింపబడిన వారు, సాక్షులు. ఆ రెఫరెన్స్ ఇక్కడ తీసుకొని వాడుతాను. అంతటా బలిపీఠము కింద వధింపబడిన ఆత్మలను సూచిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంట, మొదలు పెడుతున్నారు, కేకలు వేస్తున్నారు, నాదా ఎందాక తీర్పు మళ్ళీ ప్రకటన వారు నాదా సత్యస్వరూపి, పదవచనం చూడండి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా, అదే అత సాక్షుల కేకలు. ఏంటి ఆ కేక అంటే ఎందాక తీర్పు తీర్చక ప్రతిదండన చేయక ఉండు. మమ్మల్ని ఇలా చంపేశారు, క్రీస్తు కొరకు మమ్మల్ని చంపారు, ప్రతిదండన చేయవా, తీర్పు తీర్చవా అని వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. అంటే లిటరల్ గా వాళ్ళు అడగట్లేదు. ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళేం ఘోషించట్లేదు. కానీ సింబాలిక్ గా చెప్పాడు. ప్రకటన గ్రంథం అంటే
సింబాలిక్. అంటే ఆ రక్తం ఘోషిస్తూ ఉన్నాయి, శిక్ష తీర్చవా, తీర్పు తీర్చవా వీళ్ళ మీద. నిజానికి వాస్తవానికి హతసాక్షులైన వాళ్ళు దేవుని దగ్గర ఏం చేయట్లేదు, చంపే వాళ్ళు నరకే అని అంటలే. ఇప్పుడు స్టెఫెన్ ఏమన్నాడు, హతసాక్షి అయినప్పుడు స్టెఫెన్ ఏమన్నాడు, మీరేమి చేయుచున్నారో మీరెరుగరు, వీరిని. హతసాక్షులు ఎప్పుడు రివెంజ్ కోరుకోలేదు, కానీ ఇప్పుడు ఆ రివెంజ్ని ఇప్పుడు ఎవరు తీర్చుకుంటున్నాడు, దేవుడు తీర్చుకుంటున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు తీర్చుకుంటున్నాడు. అర్థమవుతుందా? మీరు ఎవరి మీదను పగ పెట్టుకున్నప్పుడు, పగ తీర్చుకొనుటకు, పగ తీర్చుట నా పని, మీ పని కాదు. కానీ అక్కడ వర్షన్ ఎలా ఉందంటే, హతసాక్షులైన వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి మమ్మల్ని హింసించిన వారిని నాశనం చేయకుండా ఎలా ఉంటాం అన్నట్లుంది వర్ణన. కానీ బట్ యాక్చువల్లీ అది యేసుక్రీస్తు యొక్క ఉగ్రత, దేవుని ఉగ్రత. ఎందుకంటే పగ తీర్చుట అలా తీసుకొస్తారు అనమాట స్టైల్. అంతే తప్ప హతసాక్షులైనంత వాళ్ళతో ప్రభువా వాళ్ళని చంపే వారిని నాశనం చేయాలన్నట్లే. వాళ్ళు క్రీస్తు కొరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎస్ దేవా మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు, వీరిని అంతే అలా అని చచ్చిపోయిన వాళ్ళందరూ హతసాక్షులందరూ. మన గుజరాత్లో కొన్ని, అంటే మీకు తెలుసు 90s గుజరాత్లో ఒక ఫ్యామిలీని జీపులో వేసి పాస్టర్ని వాళ్ళ పిల్లల్ని కాల్చి చంపేశారు. భార్య బతుకుంది. మన రీసెంట్గా ఆ కేసు తీర్పుకి వచ్చినప్పుడు ఎవరైతే కాల్చి చంపారో వాళ్ళని నిలబెట్టారు. వాళ్ళకి ఎంత వయసు ఏంటో, ఇన్ని సంవత్సరాలు పట్టింది తీర్పు తీసి జడ్జిమెంట్ అయింది 90s అయితే. రీసెంట్గానే 2-3 years బ్యాక్ అది హియరింగ్కి వచ్చి జడ్జిమెంట్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయమంటావమ్మా, వీళ్ళ మీద ఏ శిక్ష ఎవరిని కోర్టు అడిగితే అప్పుడు ఆమె అనేది వారిని క్షమించి వదిలేయింది. అది క్రైస్తవుల యొక్క లక్షణం. ఎంత హింసించినా ఏమి చేసినా క్రైస్తవులు ఏమంటారు, క్షమించాలి. మన రాజీవ్ గాంధీని కూడా చంపారు, దాన్ని హియరింగ్ వచ్చింది, ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పటికెప్పుడో జరిగింది. మొన్న హియరింగ్ వస్తే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఓకే ఆమె వాళ్ళకి క్షమాభిచ్చ పెట్టారు, శిక్షించండి, మరణశిక్ష విధించండి అయ్యా, క్షమించేయండి. సో క్రైస్తవుల యొక్క గుణం రివెంజ్ కాదు, ప్రతీకారం కాదు. మమ్మల్ని చంపారు, మేము కూడా వాళ్ళు కూడా నాశనం చేయదేవా అని మనం కూడా ఎప్పుడు ప్రభుని ఏం చేయకూడదు, దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు. దేవా మమ్మల్ని నాశనం చేశారు, నువ్వు వాళ్ళు ఎప్పుడు నాశనం చేస్తావు చెప్పు. వీళ్ళు అడిగారు కదా ఏమని, నాతో ఎందాక తీర్పు తీర్చక ఉందువు, వాళ్ళని ఎప్పుడు నాశనం చేస్తావు, మేము వెయిట్ చేస్తాం, నువ్వు తొందరగా నాశనం చేయి వాళ్ళని అని మనం ఏం చేయకూడదు, దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థించకూడదు. మనకి ఎలాంటి నష్టం కలుగజేసినా, అన్యాయం చేసినా, ఒకవేళ మనల్ని చంపినా మన నినాదం ఎప్పుడు కూడా ఏంటనమాట, పగ తీర్చుకుంది ఎవరి పని. సో ఇప్పుడు ఈ హతసాక్షుల తరపున ఉగ్రత హతసాక్షులది కాదు, ఎవరిది అనమాట, ఉగ్రత. అందుకే పౌలు సంఘాన్ని హింసిస్తుంటే ఏమన్నాడు యేసుక్రీస్తు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. పౌలు హింసించింది ఎవరిని, సంఘాన్ని, క్రైస్తవులు. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు, నన్నేలా హింసించు అంటే సంఘాన్ని హింసిస్తే, హతసాక్షుల్ని వాళ్ళు హతమార్చారంటే అప్పుడు రివెంజ్ ఎవరు తీర్చుకుంటాడు, యేసుక్రీస్తు అర్హత ఉందా రివెంజ్ తీర్చుకోవడానికి? మాట్లాడలేదు. మనకుందా? కానీ మనం ఏం చేస్తాం, తెలిసి కూడా ఏం చేస్తాం, రివెంజ్ తీర్చుకుంటాం కదా. వాళ్ళు పెట్టారు మనకేమన్నా, మనం ఎందుకు పెడతాం, పెట్టవద్దు. వాళ్ళు ఏం వాళ్ళు మనల్ని పలకరించారా, మనం ఎందుకు, వాళ్ళు మన ఇంటికి వచ్చారా, మనం పోయొద్దు. అదేంటది రివెంజ్ కాదా, రివెంజే కాదా?
వాళ్ళు మన ఫంక్షన్కి రాలేదు, మనం ఎందుకు పోతాం? వాళ్ళు మనల్ని పిలవలేదు, మనం ఎందుకు పిలుస్తాం? వాళ్ళు మనకు తెల్లన్న పప్పు పెట్టారు, మనం కూడా ఏం చేద్దాం? ఉందా లేదా? ఇది మన క్రైస్తవం. ఇలాంటి క్రైస్తవులకి ప్రకటన గ్రంథం అప్లై అవుతుందా? ఒకటి ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. వాడు తాగి చచ్చిపోయింటాడు సార్. ప్రభునందు మృతి నా మృతులు ధన్యుడు. ఎంతసేపు సెల్ఫిష్ గా బతికి, తన కొరకే బతికి, దేవుని రాజ్యం కొరకు కానీ, సువార్త పనికి కొరకు కానీ పైసా ఖర్చు పెట్టకుండా పిసినారిగా బతికి, డబ్బు పిచ్చిగా బతికి, ఏదో ఊరికి ప్రతి ఆదివారం చర్చకు వచ్చిపోతే వాడు ధన్యుడట. మళ్ళీ ఇంకోటి, మంచి పోరాడుతుంది, విశ్వాసము కాపాడుకుని నీ బ్రదర్ అంటారు. వాడ పోరాటం చేశాడా? వీళ్ళు పోరాటం చేసిన వాక్యము కొరకు, యేసుక్రీస్తు కొరకు పోరాటం చేసి, పోరాడాలంటే ఏంటి? నిలబడటం. పోరాటం అంటే ఏంటన్నమాట? నిలబడటం. ధైర్యంగా రొమ్ము పిలుచుకుని నిలబడటం. ఓకే, కమాన్, రెడీ టు డై ఫర్ క్రైస్ట్. పోరాటం. పౌలు చెప్పాడు కదా ఏమని? మంచి పోరాటము నా పరుగును విశ్వాసమును. నేను చచ్చిపోతే నాకు ఏది కావచ్చు? సమాధి మీద వేయొద్దండి, నాకు వేయొద్దండి, నాకు అప్లై అవ్వదండి. అర్థమవుతుందా? మీరు నేను చచ్చిపోయడానికి వీళ్ళు ఉంటారేమో, నన్ను సమాధి చేసేటప్పుడు అలాంటి వచనాలు వేయద్దు నీకేరా. వీళ్ళు మేబీ పెద్దలు ఉంటారేమో, పెద్దలు రేపు వాళ్ళే మనకి సమాధి చేసేది. మనకు అప్లై అవ్వ వీళ్ళు వచ్చిన సెలెక్ట్ చేస్తుంటాం బైబిల్లో. ఏమి అసలు అర్హత లేదు మనకి ఈ వచనాలు అప్లై చేసుకోవడానికి. వాళ్ళు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవం. నెక్స్ట్ 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడింది, మరియు వారి వలనే చంపబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడింది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఓదార్పు. హతసాక్షులకు ఓదార్పు. హతసాక్షులకు ఓదార్పు లేదా ఆదరణ. 6వ అధ్యాయం 11వ వచనం. ఏంట ఓదార్పు? తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడి. తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయంటే దే ఆర్ ఈక్వల్ టు ఏంజల్స్. తెల్లని, ఇప్పుడు దూతలు కనిపించినప్పుడు అంతా ఏ వస్త్రాలతో కనపడ్డాడు? ఇప్పుడు వీళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయంటే హతసాక్షులందరూ ఎలా ఉన్నారు? దేవదూతల్లా ఉన్నారు. దేవదూతల వల్లే ఉందరు. ఒకరు వచ్చి యేసుక్రీస్తుని క్వశ్చన్ చేశారు కదా, ఏమని? ఒక ఆమె బ్రతుకుండగా 5గురిని పెళ్లి చేసుకుంది. ఒకరి తర్వాత ఒకరు ఆమె భర్తలు అందరూ చనిపోయారు. చివరిలో ఈమె కూడా చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానం అంటున్నావు కదా, ఇప్పుడు పునరుద్ధానంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటది? అప్పుడు యేసు ఉన్నాడు, మీరు పొరబడుతున్నారు. పరలోకంలో పెళ్లికి ఇచ్చుకోవడం కానీ పెళ్లికి ఇవ్వబడడం కానీ ఉండదు. అందరు ఎలా ఉంటారు? దేవదూతలు. కాబట్టి హతసాక్షులు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారంట? దేవదూత. తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయంటే దే ఆర్ బికమ్ ఏంజల్స్. దూతలు దేవదూతల వల్లే ఉండరు వాళ్ళు. అది ఆశీర్వాదం. ఆదరణ అంటే వాళ్ళు భూమి మీద హతసాక్షులు అయ్యారు, కానీ ఎక్కడ కనిపిస్తున్నారు? వాళ్ళు పరలోకంలో కనిపిస్తున్నారు. అంటే తప్ప వాళ్ళు సంపూర్ణంగా ఏం కాలేదు, నాశనం కాలేదు.
భూమి మీద వాళ్ళని చంపారు, కానీ వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? దేవదూతలాగా ఉన్నారు. అంటే క్రైస్తవులకి ఏం లేదన్నమాట. మరణం లేదు, నాశనం లేదు, క్షయము లేదు. వీఆర్ ఇమ్మార్టల్స్. మనం ఎవరు అంటే కదా అమరులం. అంటే ఏం లేని వాళ్ళం మనం, మరణం లేదు. అందుకే మత్తయి సువార్తలో మాట ఏమంటున్నా, కేవలం దేహమును మాత్రమే చంపు వారికి భయపడదు. మనుషులు ఏం చేయగలరు? దేహాన్ని మాత్రమే చంపగలరు, ఆత్మని. ఇప్పుడు ఈ హతసాక్షుల్ని ఏం చేశారు? వాళ్ళు దేహాన్ని మాత్రమే చంపగలిగారు, దేన్ని చెప్పలేకపోయారు. దేహమును ఆత్మను నరకములో నశింపచేయగలవానికి భయపడదు. ఇప్పుడు ఈ మాట చెప్పగానే వాళ్ళకి ఆదరణ ఉంటుందా? ఉండదు? మనకు ఆదరణేనా? ఇప్పుడు మనల్ని ఎవరో చంపారనుకోండి, భయపడాలా? దేహమును మాత్రమే చంపు వారికి భయపడవద్దు. రోగాలు దేహాన్ని మాత్రమే చంపగలుగుతాయి. ఒక రోగం వచ్చి చచ్చిపోయారు అనుకో, ఆ రోగం దేహాన్ని మాత్రమే చంపింది. ఆ వ్యాధి క్యాన్సర్ దేహాన్ని మాత్రమే చంపింది, దేని కాదు? ఆత్మను కాదు. కాబట్టి వాటికి భయపడవద్దు. శరీరంలో ఉన్నాక ఈ జబ్బులు, వ్యాధులు, రోగాలు ఇవన్నీ వస్తాయి కావా? నువ్వు ఎంత డైట్ చేసినా వస్తాయి. ఏదో రోజు కొంచెం బాగా డైట్ పుష్టి తగిన రోగాలు రాకుండా 80-100 బతుకుతామేమో, కానీ చనిపోవాల్సిందే. నెక్స్ట్ 12 నుంచి 17. 12 నుంచి 17 సి 6వ అధ్యాయం 12 నుండి 17. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం. The day of the lamb's wrath. The day of the lamb's wrath. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు యొక్క ఉగ్రత దినం. దాంట్లో 6వ అధ్యాయం 12 నుండి 14 వరకేమో 6వ ముద్ర విప్పబడెను. 6వ ముద్ర, 6వ 6వ ముద్ర. సో ఇది 5వ ముద్ర. 6వ ముద్ర విప్పబడెను. 6వ ముద్ర విప్పగానే ఏం జరిగింది చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథమూలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు, గనులు, శాస్త్రాధిపతులు, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వాతంత్రుడును కొండ గోలలో బండల సందులలోనూ దాక్కుని సింహాసనాశీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలను వాడేవాడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మును మరుగు చేయుడి అని పర్వతముతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. సో ఇది ఉగ్రత దినం, యేసుక్రీస్తు యొక్క ఉగ్రత దినం ముందు జరిగిపోయేదన్నమాట. ఓకే, అంటే మొత్తం ఖగోళం అంటే ఖగోళ శాస్త్రం అంటే విన్నారా?
జియోగ్రఫీ, అస్ట్రానమీ. కాస్మిక్ అంటే అంతరిక్షం, అంటే అంతరిక్షంలో ఒక అంతరాయం అన్నమాట. అంతరిక్షంలో అంతరాయం జరుగుతుందంట. ఎవరి కోపానికి? కాస్మిక్ డిస్రప్షన్ హ్యాపెన్స్. దాన్ని అంటారు కాస్మిక్ అనగానే సూర్య చంద్ర నక్షత్రాలు. అంతరిక్షం, అంతరిక్షంలో ఒక ఇది ఏర్పడుతుంది. ఏంటంట? పెద్ద భూకంపం కలిగాను, సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేదు. సో ఇదంతా ఏంటన్నమాట? అలంకార. నిజంగా ఆకాశ నక్షత్రాలు ఆకాశం నుంచి పడతాయి. ఇంకా అంటే ఆయన కోపానికి, యేసుక్రీస్తు యొక్క ఉగ్రతకు అలా ఉంటది అనమాట రియాక్షన్. ఆయన కోపగిస్తే ఎలా ఉంటది, యేసుక్రీస్తు ఉగ్రత చూపిస్తే ఎలా ఉంటది. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయి, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పారు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండల సందుల్లోనూ దాక్కొని, అంటే పారిపోతారన్నమాట. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏమంటున్నారంట? సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? దీన్ని ఎవరు తట్టుకోగలరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారు. పర్వతాలతో బండలతో చెప్తున్నారంట, మమ్మల్ని ఏం చేయండి? కప్పండి, మమ్మల్ని మరుగు చేయండి ఓ పర్వతములారా, ఓ బండలారా, ఆ నక్షత్రాలు మా మీద పడకుండా. నక్షత్రాలు రాలుతున్నాయి కదా, మా మీద పడకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పుకుంటారంట. అలా ఉంటది మహా ఉగ్రత దినం. కాబట్టి గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం 6వ. ఎవరి మీద? అవిశ్వాసులైన మీద. ఉగ్రత ఎవరి మీద అన్నమాట? యెరూషలేము మీద. ఆ రోజు అందరూ ఏం చేస్తారంట? తప్పించుకొని. సో దీన్నే యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. ఆ 24వ అధ్యాయం ప్లస్ ఇది 2 ఒకటే. గర్భిణీ స్త్రీలు, నీకు శ్రమ వచ్చినప్పుడు అది చలికాలం రాకుండా ప్రార్థన చేయండి అని అంటాడు. ఎందుకంటే చలికాలంలో శ్రమలు వస్తే ఎలా ఉంటాయి? సొంత భయంకరమైన శిక్ష దేవుడు ఎవరి మీద రప్పించబోతున్నాడు అనమాట? అవిశ్వాసులైన. సో ఇప్పుడు ఈ 6వ అధ్యాయాన్ని 3 భాగాలు. ఒకటి, బై విచ్ గాడ్ బ్రింగ్స్ జడ్జ్మెంట్ అపాన్ జెరూసలేం. ఓకే, ఎన్ని? 4 ముద్రలు. ఓకే, 4 seals reveals by which God brings judgment upon Jerusalem. తర్వాత 5th seal, reason. 5th seal ఏంటంటే, the 5th seal reveals the reason for such judgment. The 5th seal reveals the reason for such judgment. ఓకే, దేవుడు యెరూషలేము మీదకి మిలిటరీ కాన్క్వెస్ట్, సివిల్ వార్, ఫ్యామిన్, డెత్ ని కలుగజేసి నాశనం చేస్తాడు. దానికి కారణం ఏంటో చెప్పేదే ఏదన్నమాట? 5వ ముద్ర, 5th seal లో రీజన్. 6వ ముద్ర, the 6th seal, reveals. The 6th seal reveals prophet
prophetic symbolic language, prophetic symbolic language about the judgment, on the people of Jerusalem. On the people of Jerusalem. సో 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. మొత్తం యాక్చువల్ ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు. 7 ముద్రల్లో ఎన్ని ముద్రలు విప్పబడ్డాయి? 6 ముద్రలు విప్పబడ్డాయి. మొదటి 4 ముద్రలు దేని సూచిస్తున్నాయంటే అవిశ్వాసులైనటువంటి యూదుల మీదకి దేవుడు శిక్షను రప్పించబోతున్నాడు. వేటి ద్వారా శిక్షను రప్పిస్తాడో చెప్పాడు 4 ముద్రలు. 5వ ముద్ర ఏం చెప్తుందన్నమాట, అసలు ఎందుకు వాళ్ళని అలా శిక్షించబోతాడు, ఎందుకు వాళ్ళ మీదకి తీర్పు తీర్చబోతాడో కారణం చెప్పాడు. ఎందుకు? హతసాక్షులను వాళ్ళ ఎంతో మందిని ఏం చేశారనమాట, హతమార్చారు. వాళ్ళ రక్తం ఏం చేస్తారనమాట, మొరపెడతాం, ఘోషిస్తాం, ఎందాక తీర్పు తీర్చక ఉంది. అది రీజన్. 6వ ముద్ర ఏమో ఒక ప్రవక్తల అలంకారిక భాషలో యెరూషలేము మీదికి రాబోయేటువంటి ఉగ్రతను గురించి చెప్పబడింది. అది ఎంత భయంకరంగా ఉంటుందో, తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాడు. ప్రజలు దాన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తారంట, పారిపోతారు. ఇది 6వ అధ్యాయం. ఏమన్నా అర్థమైందా? మాట్లాడలేదు. అర్థమైందా? ఏమో ఒక వారం పోయిన తర్వాత మొత్తం మళ్ళీ వన్ టైం అర్థం కాలేదు యాక్చువల్లీ. ఇప్పటికి అర్థమైనట్లే ఉంటుంది. తర్వాత అందుకే రికార్డు ఉంది. మళ్ళీ ఏం చేయండి, వింటా ఉండండి. ఇప్పుడు ప్రకటనలో చెప్పిన దాన్ని కూడా వింటా ఉండండి. వచ్చే వారం 7వ అధ్యాయం ఆలోచించండి అందరికీ.